హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సండే రోజు నేను ప్రాన్స్ కర్రీ చేశాను. సో ప్రాన్స్ కర్రీ ప్రాసెస్ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఒక మిక్సీ జార్లో నేను ఆనియన్ ఇంకా టమాటో తీసుకొని మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. సో అందులోనే నేను ఒక 4 లవంగాలు వేసాను, 4 or 3, ఇంకా మీ ఆప్షనల్ అది. ఎందుకంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, అట్లా అనమాట. సో అవి నేను మిక్సీ చేసేసుకొని ఇంకా నేను ప్రాసెస్లోకి వెళ్తాను. ప్రాసెస్లో ఏంటి అని అంటే మసాలా దినుసులు తీసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, అట్లా సాజీరా తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మసాలా ఆకులు వేసాను అనమాట. బగారా ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనాస అవన్నీ వేసాను. వేసిన తర్వాత అవి కొంచెం మంచిగా గోలిన తర్వాత మిర్చి, ఆనియన్ ఇంకా టమాటో పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. సో వేసుకొని తర్వాత అది మంచిగా కుక్ అయిన తర్వాత, అంటే మనకి ఆయిల్ తెలుస్తుంది, అంటే పైనకి తేలుతూ ఉంటుంది అనమాట. ఆయిల్ కొంచెం తేలడంతోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకున్నాను. సో ఏంటంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించాలి, దాన్ని కొంచెం మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. సో అట్లా వేయించి ఆ తర్వాత నేను ప్రాన్స్ వేసుకున్నాను. ప్రాన్స్ వేసుకొని అది గోలిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టి ఒక 5 minutes అట్లాగే ఉడికిన తర్వాత మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా అన్నీ వేసుకున్నాను అనమాట. సో టేస్ట్ ఇప్పుడు చిల్లీ పౌడర్ అంటే మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత చిల్లీ పౌడర్ వేస్తుంది అని చెప్పేసి. సో మేము స్పైసీ ఎక్కువ తింటామని చెప్పేసి మేము చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకున్నాము. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, అంటే తక్కువగా వేసుకోవచ్చు, మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా వేసుకోవచ్చు. కాకపోతే ప్రాన్స్లో అయినా చికెన్లో అయినా నాన్ వెజ్ ఐటెంలో కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటేనే మనకి నీ స్మెల్ అనేది ఎక్కువగా రాదనమాట. సో అలా చిల్లీ పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసి లాస్ట్లో కొత్తిమీరాకు జల్లేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరాకు జల్లేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అన్నమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇంకా వీడియోస్ కోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే తొందరగా క్లిక్ చేసేసుకోండి, మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. బాయ్ అందరికీ.